దేవుడితో చదరంగం. పూర్వం ఒకానొకప్పుడు ఒక స్వాములు వారు ఉండేవారు. ఆయన గొప్ప పండితుడని పేరు పొందాడు. ఆయనకు దేశమంతటా శిష్యగణం ఉండేది. వారంతా స్వామి దర్శనం కోసం తహతహలాడేవారు. స్వామి యొక్క 6 నెలలు మాత్రం తన ఆశ్రమంలో ఉండి శిష్యులకు వేదాంగ రహస్యాలన్నీ విప్పచెబుతూ తక్కిన 6 నెలలు దేశాటం చేసేవారు. సంచారం సాగించే సమయంలో శిష్యులు భక్తితో సమర్పించే తృణమో పనమో స్వీకరించి లభించిన దానితో తృప్తి పడేవారు. ఇలా స్వామివారు దేశాటన చేసుకుంటూ ఒకప్పుడు పల్లె ప్రాంతంలో ఉండే శిష్యుల వద్దకు వెళ్ళడం తటస్థించింది. స్వామి అల్లంత దూరాన ఉండగానే ఈ వార్త వాడవాడలా అలుకున్నది. శిష్య బృందం అంతా చేరి మంగళ తూర్య రావాలతో స్వామిని ఎదుర్కొని గ్రామంలోకి తీసుకొచ్చారు. విష్ణు ఆలయపు ఆవరణంలో ఉండే ఒక మండపంలో వారికి బస ఏర్పాటు చేశారు. గ్రామంలో స్వామి అడుగుపెట్టింది మొదలుకొని ఇక ఆ సందడి చెప్పతరమే కాదనమాట. భజనలతో, కాలక్షేపాలతో, పురాణ పట్నాలతో కాలం సద్వినియోగం అయినందుకు గ్రామస్తులు ఆనందించారు. ధన్యులమయ్యాము అని అనుకున్నారు. ఆ గ్రామస్తులను తరింపజేసిన వెంటనే స్వామి మరొక గ్రామానికి మకాం మార్చడానికి యాత్న పడుతున్నారు, అంటే ప్రయత్నిస్తున్నారు. శిష్యులందరినీ సంతోష పెట్టాలే కదా మరి. ఇంకొక గంట సేపట్లో బయలుదేరతారు అనగా స్వామి తన బసలో ఏదో ఆలోచిస్తూ అటు ఇటు పచారులు చేసాగారు. అలా పచారులు చేస్తున్న స్వామికి ఎదుట అడవిలో ఒక మనిషి చేసే వింత చేష్టలు ఆశ్చర్యం కలిగించినాయి. వీడెవడరా అబ్బా, ఒకవేళ పిచ్చివాడు కాదు కదా అనుకున్నాడు స్వామి తన మనసులో. పరకాయించి చూస్తే ఆ దుస్తులు వాడు ఒక సంపన్న గృహస్థుడిలా కనిపించాడు. ఈ చిత్రమేమిటో కనుక్కోవాలనే నిశ్చయంతో స్వామి పాదాచారిగానే బయలుదేరి అతని దగ్గరికి వెళ్ళాడు. స్వామి అలా రావటం ఏమీ గమనించనే లేనట్టుగా వాడు తనలో తాను మాట్లాడుకుంటూ కాళ్ళు చేతులు వింతగా ఊపుతున్నాడు. అబ్బాయి, ఏమిటిదంతా? నువ్విక్కడ ఎవరితో మాట్లాడేది అని స్వామి ప్రశ్నించాడు. మాట కాదు, ఆట ఆట ఆడుతున్నాను. నేనెవరితో ఆడుతున్నానో బహుశా వారు మీకు కనపడరేమో అని బదులు చెప్పాడు ఆ కొత్త మనిషి. విస్మయం పొందాడు స్వామి. వీడు పిచ్చివాడా అని మళ్ళీ ఒకసారి సంశయం కలిగింది ఆయనకు. అబ్బాయి, నువ్వు ఆడే ఆట ఏమిటి? నీతో ఆడే ఆ అవతలి వారెవరు నాకు చెప్పొచ్చా అని అడిగాడు స్వామి. అదే ఉన్న రహస్యమల్లా. అయినా లోక కళ్యాణం కోసం అవతరించిన మహానుభావులు మీరు. మీకు వెల్లడి చేయటానికి అభ్యంతరం ఏముంది? నేను ఆడే ఆట చదరంగం. నాతో ఆడే అవతలివాడు కేవలం ఆ దేవుడే అని చెప్పాడు, తొనుకు బొనుకు లేకుండా ఆ వింత మనిషి. స్వామికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వొచ్చింది. వీడెవడో నిజంగా పిచ్చివాడే, కానీ ఆ పిచ్చిలోనూ ఒక తెలివి పద్ధతి కనపడుతున్నదే అనుకున్నాడు ఆ స్వామి. అప్పుడు స్వామి, అయితే గెలుపెవరిది అని మళ్ళీ అడిగాడు. ఉండండి ఉండండి, ఇంకా ఆట పూర్తి కాలేదు అని అతను చెట్టు మీదకు చూస్తూ, మీరన్న రాజ ఆట కట్టు అన్నమాట విన్నాను దేవా, ఇవాళ గెలుపు మీదే అంటూ జేబులో చేయి పెట్టాడు. ఈ చర్య స్వామికి మరింత వింత కొలిపింది. మరి గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్ళు ఏమైనా ఇచ్చుకోవాలా అని ప్రశ్న వేశాడు. లేకేమి స్వామి, ఆటకు 2 మొహరీలు చొప్పున పందెం అని చెప్పాడు ఆ కొత్త మనిషి. అయితే ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కదా మరి, దేవుడికి 2 మొహరీలు చెల్లించలేదేం అని తమాషాకు అడిగాడు స్వామి. అడగటమే తడువుగా అతను గబీమని జేబులో నుంచి 2 మొహరీలు తీసి, దేవుడు ఎప్పుడు నా పందెం డబ్బు నా దగ్గర నుంచి స్వయంగా తీసుకోరు. ఆ సమయానికి ఏ భాగవతోత్తముని రూపంలోనో వచ్చి ప్రత్యక్షమవుతారు. వారికిస్తే దేవుడికి చెందుతుంది ఆ ధనం. ఇవాళ అదృష్టవశాన మీరొచ్చారు కనుక దయచేసి ఈ మొహరీలు 2 తమరు పుచ్చుకున్నారంటే ఆ దేవుడికి అందేస్తుంది అంటూ దగదగా మెరిసే 2 నాణాలు స్వామి చేతిలో పెట్టాడు. ఆ నిమిషాన ఏం చేద్దామన్నా స్వామికి పాలుపోయిందే కాదు. వెంటనే బసకు మరలిపోయి పిచ్చివాళ్లలో కూడా ఎంతటి గొప్ప భక్తులున్నారో తన శిష్య బృందానికి ఆయన తెలియజెప్పాడు. 2 నెలల తర్వాత స్వామివారు కొంతవరకు దేశ సంచారం చేసి శిష్యకోటిని తరింపజేస్తూ వారిచ్చిన కట్నాలు కానుకలు మూట కట్టుకొని ఇంటి ముఖం పట్టారు. తిరుగుదారిలో వారు మళ్ళీ ఇదే గ్రామం రావటం తటస్థించింది. ఊరిలో దిగుతూనే స్వామికి వెనుకటి వింత మనిషి సంగతి గుర్తుకు వచ్చింది. మళ్ళీ అడవిలో ఆ ప్రాంతంలో చూస్తే ఆ పిచ్చివాడు ఎప్పటి చోటనే కనిపించాడు. వెంటనే కుతూహలం కొద్దీ స్వామి అతని వద్దకు వెళ్ళి, అబ్బాయి, ఇవాళ ఎవరిది గెలుపు అని వినోదంగా ప్రశ్న వేశారు. ఆడుతూ ఆడుతూ ఉన్న అతను
అట్టే ఒకమారు మునపట్లాగానే చెట్టు పైకి చూశాడు. రాజ ఆటకట్టు అని పెద్దగా అరిచి పక్కపక్క నవ్వాడు. ఏమిటోయ్ కులాసా, చూడగా ఇవాళ నువ్వే గెలిచినట్టుందే అన్నాడు స్వామి. గెలిచాను స్వామి, గెలిచాను. మీ చలవ వల్ల. అదృష్టం ఏమిటో కాని ఈసారి పందెం కూడా ఘనమైందే, 100 మొహరీలు అని చెప్పి మళ్ళీ పక్కపక్క నవ్వాడు. అయితే దేవుడు ఆ డబ్బు నీకే విధంగా చెల్లిస్తాడు అని అడిగాడు స్వామి పొంగి పొర్లే నవ్వు ఆపుకుంటూ. దేవుడు ఎన్నడూ నాకు స్వయంగా డబ్బు చెల్లించడు. ఆ సమయానికి ఏ పరమ భాగవతోత్తమం రూపంలోనో సాక్షాత్కరించి నాకు అందజేస్తాడు. ఇవాళ అదృష్టవశాన తమరు దర్శనం ఇచ్చారు సమయానికి అన్నాడు వాడు. ఈ మాట అర్థం కాక తెల్లబోయి చూస్తున్నాడు స్వామి. తమరు నాకు చెల్లించి వేస్తే దేవుడు బాకీ తీరిపోతుంది అంటూ ఆ మోసగాడు పక్క పొదల్లో ఉంచిన దుడ్డుకర్ర బయటికి తీశాడు. స్వామి బిత్తరపోతూ సంచారంలో శిష్యకోటి తనకు సమర్పించిన సమస్తము వాడికి సమర్పించుకొని ఉత్త చేతులతో ఇంటికి దారి తీశాడు. ఇదండి మన స్వామి కథ. మళ్ళీ ఒక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.